హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ అలానే మా అమ్మకు, మా అక్కకు, మా వదినమ్మకు అండ్ మా అత్తమ్మకు హ్యాపీ మదర్స్ డే. సో ఈ వీడియోలో నేను నా లైఫ్లో జరిగిన కొన్ని అక్కతో కానీ వదినతో కానీ అమ్మతో కానీ మరి అత్తమ్మతో కానీ కొన్ని ఇన్సిడెంట్స్ని నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నా చైల్డ్హుడ్ ఎస్పెషలీ ఎలా ఉండేది అని. నేను 10th వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. అంటే నేను మా అమ్మకు చాలా దగ్గరగా ఉండేదాన్ని 10th వరకు. సో నేను ఇంకా 10th క్లాస్కి వచ్చే లోపలే అరౌండ్ 7th ఉన్నప్పుడే మా అక్కకు పెళ్ళైపోయింది. మా అక్క వెళ్ళిపోయింది. ఇంకా మా అక్కకు పెళ్ళైన 6 monthsకి మా అన్నకు పెళ్ళైంది. ఇంకా మా ఇంటికి వదినమ్మ వచ్చేసింది. అండ్ నేను లాస్ట్ కిడ్ అవ్వడం వల్ల మా ఇంట్లో నన్ను చాలా గారాబంగా పెంచారు. అస్సలు నేను ఏ పని కూడా చేసేదాన్ని కాదు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి ఫుడ్ తెచ్చి పెట్టేవాళ్ళు. అంటే మా అమ్మ చేయడం, మా అక్క నా కోసం చేయడం ఓకే. బట్ మా వదిన కూడా నన్ను అలానే చూసుకునేది. నేను ఎక్కడ టీవీ చూస్తుంటే అక్కడికే ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టేవాళ్ళు. నిజంగా నేను చాలా బ్లెస్డ్ అండి. నాకు నిజంగా అటు సైడ్ మా అమ్మ సైడ్ కానీ అత్తమ్మ సైడ్ కానీ నాకు చాలా మంచి ఫ్యామిలీస్ దొరికాయి. చాలా అర్థం చేసుకుంటారు. అండ్ అలా నేను 10th చదివేసి ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నప్పుడు అప్పటికి మా అక్కకి ఇంకా పిల్లలు లేరు. సో మా అక్క 10th అయిపోయింది కదా, ఇంకా దాన్ని నాతో పాటు పంపించే మమ్మీ, నేను చూసుకుంటాను, బెంగళూరులో చదివిద్దాము, నేను చూసుకుంటాను, మళ్ళీ మీకు హాస్టల్కి అంటే ఒక 70,000 to 80,000 ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది కదా, సో దాని బదులు నేనే చూసుకుంటాను చెల్లిని అని చెప్పింది. ఇంకా అంతకంటే బ్లెస్సింగ్ ఏముంటుంది. ఇక్కడ అమ్మని వదిలేసి వెళ్ళినా కూడా అక్కడ ఇంకొక అమ్మ అయితే ఉంది నాకు, మా అక్క. సో అక్కడికి వెళ్ళాను. ఇంకా వాళ్ళతో పాటే ఉన్నాను. మంచిగా చదువుకున్నాను, డిప్లొమా చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను 1 year జాబ్ చేశాను. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. జాబ్ అంతా అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్లో నేను ఇంకా ఇంజనీరింగ్కి జాయిన్ అయ్యాను. సో ఇంజనీరింగ్కి ఫస్ట్ నేను హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. అంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టంతో నేను హైదరాబాద్కి వెళ్ళాను. అండ్ నేను కాలేజ్ నేమ్ చెప్పాలి అని అనుకోవట్లేదు. అక్కడికి వెళ్ళాను, అంత బాగుంది. కానీ చాలా హాస్టల్ ఫుడ్ అయితే చాలా ఘోరంగా ఉండింది. ఎస్పెషలీ ద టొమాటో రసం అని చేశారు. నేను వెళ్ళిన రోజు పెట్టారు. టొమాటోస్ ఒక సైడు, వాటర్ ఒక సైడు, రైస్ ఒక సైడు, అండ్ దాని జೊತೆకి ఎగ్ లేదు, ఏం లేదు. ఓకే, దట్ ఈస్ ఫైన్. అండ్ మార్నింగ్ అయితే వాటర్ కూడా ఎలా చెప్పేవాళ్ళంటే ఓన్లీ 6 to 7 వాటర్ వచ్చేది. రూమ్లో చూస్తే 10 మంది ఉండేవాళ్ళు. 6 to 7 పోయి మేము వాటర్ ఒక బకెట్లో పెట్టుకొని ఆ బకెట్లోనే స్నానం చేయాలంట. ఇంకా నా వల్ల కాదు అని చెప్పి మా నాన్నకు కాల్ చేశాను. నాన్న, నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి నేను మా నాన్నతో ఏడ్చేసరికి ఇంకా మా నాన్న అడ్జస్ట్ చేసుకోమ్మా, ఎక్కడైనా హాస్టల్ లైఫ్ అలానే ఉంటుంది అని అన్నారు. బట్ నేను మా అమ్మతో మాట్లాడాను. మా అమ్మ అయితే సరేలే, నేను నాన్నకు చెప్తాను, నీకు నచ్చకపోతే ఇంకా వదిలేసి వచ్చేసే. బట్ మేము అప్పటికి ఆల్రెడీ ఫీ కూడా పే చేసేసాము. ఇంకా ఆప్షన్ లేదు, నేను వచ్చేసాను. నాకు నచ్చలేదు. నేను హైదరాబాద్ సిటీ నచ్చక రాలేదు, ఎస్పెషలీ ఆ హాస్టల్ నచ్చక వచ్చాను. నాకు కాలేజ్ అంతా చాలా బాగా నచ్చింది. మెయిన్ సిటీ సెంటర్లో ఉండింది నా కాలేజ్. బట్ నాకు హాస్టల్ అయితే నిజంగా నచ్చలేదండి. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour వాటర్ ఏమవుతుంది అసలు. సో అలా అని చెప్పి ఇంకా వచ్చేసాను నేను. ఆ తర్వాత పెద్ద క్వశ్చన్ మార్క్. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా తిడతారు అని చెప్పి పరిగెత్తుకొని ఇంకా రావడమే బెంగళూరుకి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా కొంచెం అంత చూసుకొని ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలాగా అది ఇది అని చూసుకొని తర్వాత నాకు తుమ్కూరులో ఒక కాలేజ్ దొరికింది. సో నేను అక్కడ వెళ్ళి, అది యాక్చువల్గా తుమ్కూరులో కాలేజ్ అంటే దానికి కూడా మా అక్క బ్యాక్ఎండ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. చాలా మా నాన్న వాళ్ళని ఒప్పించి అలా అంతా చేసి నన్ను కాలేజ్కి జాయిన్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ లైఫ్ అన్నమాట. 3 years మంచిగా వెళ్ళింది కాలేజ్ లైఫ్. ఆ తర్వాత జాబ్కి జాయిన్ అయ్యాను. అసలు జాబ్కి జాయిన్ అయ్యే ముందు నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి అంటే, నేను 2015 పాస్డ్ అవుట్. సో పీక్ రెసెషన్ నడుస్తుంది ఆ టైంలో, జాబ్సే లేవు అండ్ హై కాంపిటీషన్.
నువ్వు యాప్టిట్యూడ్‌లో తోపై ఉండాలి, కమ్యూనికేషన్‌లో తోపై ఉండాలి, అన్నిట్లోనూ తోపై ఉండాలి. బట్ నాకేమో ఎక్కడో కొంచెం ఈ యాప్టిట్యూడ్ విషయంలో నాకు చాలా కష్టం అనిపిచ్చేది. ఎందుకో అర్థం కాదు కానీ నాకు ఇప్పుడు కూడా మ్యాథ్స్ అంటే కొంచెం భయంగానే ఉంటది. బట్ నేనేం చేశానంటే కోర్సెస్ చేసుకున్నాను. కొన్ని కోర్సెస్ చేసుకొని ఆ తర్వాత ఆ కోర్స్ రెఫరల్‌తో నేను నాకు కోర్స్ నేర్పించిన ఆయన రెఫరల్‌తో నేను జాబ్స్ వెతుక్కున్నాను. సో, అలాగా మా అక్క నన్ను దగ్గరుండి చూసింది. జాబ్ 2015 అయిపోతే ఓకే. 6 మంత్స్ చిల్‌గానే ఉంది. బట్ 16 స్టార్ట్ అయినప్పటి నుండి భయం పట్టుకోయింది. అసలు జాబ్ ఎలాగా? ఏంటి? అనేది ఏడ్చేదాన్ని కూర్చొని అర్ధరాత్రి లేచి కూర్చొని ఏడ్చేదాన్ని. మా అక్క చూసేది. తను కూడా చాలా బాధపడేది. ఏడ్చేసేదాన్ని. నాకు ఇంకొక ఆప్షన్ లేదు చేతిలో. చాలా ఏడ్చేదాన్ని. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను. ఒక 2, 3 స్టార్టింగ్‌లో ఫ్లాప్ అయింది ఇంటర్వ్యూ. తర్వాత నేను పిక్ అయ్యాను. ఇంకా నాకు చెన్నైలో ఒక ఆఫర్ వచ్చింది. బెంగుళూరులో ఒక ఆఫర్ వచ్చింది. మా అక్క ఇంకా చెప్పింది, "అంత దూరం ఎందుకు చెన్నైకి? నువ్వు మళ్ళీ అక్కడ వెళ్ళి హాస్టల్‌లో ఉండి మళ్ళీ అక్కడ హాస్టల్ నచ్చకపోతే పారిపోయి వచ్చేస్తావు. వద్దు. బెంగుళూరులోనే జాయిన్ అయిపో. మా ఇంట్లోనే ఉండు" అని చెప్పింది. సో, ఇంకా అలా బెంగుళూరులో జాయిన్ అయ్యాను. మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. కానీ అక్కడ కూడా మళ్ళీ ఇంకొకటి, మా అక్క వాళ్ళ ఇంటికి నేను ఉండే కంపెనీకి ఆల్మోస్ట్ 42 కిలోమీటర్స్ ఉండింది. బెంగుళూరులో 42 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే అండ్ మెట్రో లేదు, ఏం లేదు. అండ్ అప్పటికి పెద్ద పెద్ద ప్యాకేజీలు కూడా లేవు. మాకొచ్చే 25,000లో నేను డైలీ ఆటోలో తిరగాలంటే దానికే అయిపోతుంది ఆ 25,000. సో, అలా అని చెప్పి నేను బస్కి వెళ్ళేదాన్ని. ఇంకా రిటర్న్ బస్కి వచ్చేదాన్ని. చాలా హెక్టిక్గా ఉండేది. చాలా స్ట్రెయిన్ అనిపించేది. నా వల్ల అయ్యేదే కాదు. సో, తర్వాత ఏం చేశానంటే నేను అక్కడే ఆఫీస్ పక్క రోడ్లోనే పీజీకి షిఫ్ట్ అయిపోయాను. సో, పీజీకి షిఫ్ట్ అయిపోయి ఒక లాంగ్ వెకేషన్ వచ్చింది నాకు. లాంగ్ వెకేషన్ అంటే లైక్ క్రిస్మస్ టైంలో యూఎస్ఏ వాళ్ళంతా లీవ్‌కి వెళ్తారు కదా! ఆ టైంలో కొంచెం లాంగ్ వెకేషన్ రావడంతో నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు అప్పటి వరకు సైకిల్ రాదు, స్కూటీ రాదు. సో, ఖాళీగానే ఉన్నా కదా బావ, నాకు స్కూటీ నేర్పించు అని మా అక్క వాళ్ళ హస్బెండ్‌ని అడిగాను. ఓకే, నేర్పిస్తాను అని చెప్పారు. సో, వాళ్ళు కొంచెం విలేజ్ స్టైల్ ఆఫ్ ఏరియాలో ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పటికి అసలు అక్కడ టచ్ కూడా చేయలేము. అంత రియల్ ఎస్టేట్ అలా పెరిగిపోయింది. సో, అక్కడ అంటే మా బావ వెనకాల కూర్చొని నేర్పిస్తే ఇంటి పక్కన జనాలు ఏమనుకుంటారో ఏమో అనే దీంతో మా బావ ఏం చేశారంటే స్కూటీకి వెనకాల పట్టుకున్నారు. మనకా తుత్తర ఆగదు. ఫుల్‌గా రైస్ ఇచ్చేసాను. బావ వదిలేసాడు. బాగా ముందుకెళ్ళిపోయాను. అక్కడ సైడ్‌లో కంకర రాళ్ళు, ఇటుకలు ఉన్నాయి. ఇంకా ఫుల్ బైక్ పడింది. ఇంక నేను కూడా పడుతున్నా. పడే టైంలో ఏం చేశానంటే ఇలా పడితే ఫేస్ మొత్తం ఇదైపోయేది. చిందరవందర అయిపోయేది. సో, అలా అని చెప్పి ఇలా చేయి పెట్టుకొని చేయి పైన ఫేస్ పడింది. సో, అప్పుడు ఈ చేతికి నాకు లెఫ్ట్ హ్యాండ్‌కి ఫ్రాక్చర్ అయింది. సో, ఫ్రాక్చర్ అయితే ఇంకా మా అక్క మా బావని బాగా తిట్టింది. బట్ అది మా బావ మిస్టేక్ కాదు. అది నా మిస్టేకే. అంటే తెలవదు కదా! నాకు కూడా తెలవదు. బట్ ఏం చేయలేం, అలా జరిగిపోయింది. కానీ ఆ టైంలో అలా ఫ్రాక్చర్ అయినప్పుడు మా అక్క వాళ్ళది వెస్ట్రన్ టాయిలెట్ కూడా కాదు, ఇండియన్ టాయిలెట్. అండ్ నా చెయ్యి ఇలానే ఉండేది. అండ్ నిజంగా మా అక్క నాకు చెయ్యని సేవ అంటూ లేదు. ఇంకా మీరే అర్థం చేసుకోండి. చెయ్యని సేవ అంటూ లేదు. ఇంకా స్నానం చేపిచ్చేది అండ్ తినడానికి నేనే తినేదాన్ని. బట్ నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేది. సో, తిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్ళేయడం, నన్ను చిన్న పాపలాగా చూసుకున్నారు యాక్చువల్‌గా. అందుకే నాకు యాక్చువల్‌గా మా అక్క లైఫ్‌లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ చూసింది పర్సనల్లీ హెల్త్ విషయంలో. చెప్తే తను ఏమనుకుంటుందో నాకు తెలవదు. బట్ స్టిల్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఒకవేళ తనని అడుగుతాను చెప్పు అంటే డెఫినెట్‌గా చెప్తాను. సో, చాలా స్ట్రగుల్ చూసింది తను. బట్ స్టిల్ నన్ను ఒక చిన్న పాపలాగా చూసుకుంది ఆ ఫ్రాక్చర్ టైంలో. అండ్ ఫ్రాక్చర్ ఉన్నన్ని రోజులు నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తర్వాత పీజీకి వచ్చేసాను. ఇంకా కొంచెం బెటర్ అయింది అన్నప్పుడు. బట్ స్టిల్ ఎక్కడో లైఫ్‌లో ఒక్కసారి ఫ్రాక్చర్ అయితే మళ్ళీ అంత ఈజ్ మూమెంట్ రాదేమో ఆ హ్యాండ్‌తో అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకెందుకో ఇప్పటికి కూడా నా లెఫ్ట్ హ్యాండ్‌తో అంత ఈజ్ మూమెంట్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు కానీ ఎందుకో అంత ఈజ్ ఉండదు నాకు లెఫ్ట్ హ్యాండ్‌లో. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నథింగ్ కెన్ స్టాప్ మీ అన్నట్టు ఇది ఏం చేయలేదు నన్ను. అలా మా అక్క నాకు సెకండ్ మదర్ లాగా నన్ను చాలా బాగా చూసుకుంది.
అండ్ మా వదినమ్మ విషయానికి వస్తే ఇంకా ఆబ్వియస్లీ మనము కొన్ని రోజులే ఉన్నాను. నేను 10th వరకే మా అమ్మ వాళ్ళతో ఉన్నాను. అండ్ మా వదినమ్మతో కూడా 10th వరకే ఉన్నాను. ఆ తర్వాత నేను డెలివరీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కదా, అక్కడ మా వదిన కూడా అంతే నన్ను బాగా చూసుకుంది. అండ్ డెలివరీ అయ్యి ఆ టైంలో ఎవరైనా చూసుకుంటారులేండి, అది కాదు మెయిన్ మ్యాటర్. నేను డెలివరీ అయ్యి తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్, ఇప్పుడు మా బాబుకి 5 ఇయర్స్, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో 9 months ఉన్నాను. నేను సెకండ్ ఇయర్ వెళ్ళినా, థర్డ్ ఇయర్ వెళ్ళినా, ఫోర్త్ ఇయర్ వెళ్ళినా, ఫిఫ్త్ ఇయర్ వెళ్ళినా సమ్మర్ హాలిడేస్కి, బికాజ్ నాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల నాకు అదొక బెనిఫిట్ అయింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళే ఆప్షన్ దొరికింది. సో వెళ్ళినప్పుడల్లా నేను చిన్నపిల్లని కాదు, నాకు నేను పెట్టుకొని తినగలను. బట్ స్టిల్ ఒకవేళ నేను ఏదైనా టీవీ చూస్తుంటే, లేకపోతే మా అన్న పిల్లలతో ఏదైనా కూర్చొని గాసిప్ అట్లా చేసుకుంటూ ఉంటే, నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మా వదిన ఫుడ్ పెట్టుకొని వచ్చి ఇచ్చేది. సో నాకు అక్కడే అనిపించింది చాలా ప్రేమగా చూసుకుంటుంది నన్ను వదిన అని. నేను ఇప్పటి వరకు చెప్తున్నాను, నేను ఏ రోజు మా వదిన వేరే ఇంటి నుండి వచ్చిండే ఆమెని చూసినట్టు అస్సలు చూడలేదు. నాకు వదిన కూడా అమ్మలాగానే, నేను ఏ రోజు తన బ్యాక్లో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. చాలామంది నేను రియల్ లైఫ్లోనే చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఆఫీస్లో లేడీస్ కలిస్తే మాట్లాడుకుంటారు కదా, అలా అయిపోయాడు మా అన్న, ఇలా అయిపోయాడు. ఇట్స్ ఓకే. ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్తో ఎలా ఉంటావో తన హస్బెండ్ వైఫ్ అలానే ఉంటారు. అండ్ తను కూడా వేరే ఇంటి నుండి వచ్చిన అమ్మాయి, కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ అడ్జస్ట్ అవ్వడానికి ఆ టైం పట్టిండొచ్చు. అంతేకాని మా వదిన అయితే నిజంగా చెప్తున్నా, నాకైతే సెకండ్ మదర్ లాగానే చాలా మంచిగా చూసుకుంది నన్ను. అయితే నేను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినా కూడా మా వదిన నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు బట్టలు స్టిచ్ చేసి ఇవ్వడం కానీ, నాకు వండి పెట్టడం కానీ, నిజంగా చాలా బాగా చూసుకుంటుంది. ఏ రోజు ఏ పని చేయమని చెప్పదు నన్ను. సరేలే, ఆ పిల్ల అక్కడ కూడా 9 to 10 months వాడిని ఒక్కతే పట్టుకొని కష్టపడి చేసుకొని, ఆఫీస్ పని చేసుకొని, ఇంట్లో చూసుకొని, కష్టపడి చేసుకొని వచ్చింటుంది కదా, ఇక్కడ ఉన్నన్ని రోజులన్నా హ్యాపీగా ఉండని అనేటట్టు తను నన్ను బాగా చూసుకుంటుందండి మా వదిన. ఇంకా మా మదర్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి నాకే తెలియదు. ఒక క్లోజ్ టు 3 years ఉన్నాము. వీ లాస్ట్ అవర్ ఫాదర్. మా నాన్న చనిపోయారు 3 years బ్యాక్, అండ్ May 21st. ఆ తర్వాత మా అమ్మలాగే లేదు. తను షీ యూస్ టు బీ వెరీ స్ట్రాంగ్ అన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉండేది. బట్ మా నాన్న చనిపోయిన ఇనిషియల్ 3 months మా అమ్మకు చాలా అంటే చాలా హార్డ్ ఫేజ్ అని చెప్పాలి. మేమందరూ ఉన్నాం తనకి సపోర్ట్గా, బట్ స్టిల్ ఎక్కడో ఏదో తను మిస్ అవుతూ ఉండింది. ఎవరు ఫుల్ఫిల్ చేయలేంది అది. బట్ మా అమ్మ చాలా హెల్త్ వైజ్ చాలా డౌన్ అయిపోయింది, చాలా ఇదైంది. బట్ బై గాడ్స్ గ్రేస్ మా అమ్మ బెంగళూరుకి వచ్చింది. ఇంకా మేము ఇక్కడ కొంచెం డాక్టర్స్తో చూపించి అలా అంతా చేసేపటికి షీ రికవర్డ్ ఫైన్. ఇప్పుడు బాగున్నారు మా అమ్మ. బట్ ప్రతి ఆడపిల్ల తన అమ్మ మీదకి నోరేసుకుని వెళ్ళిపోతాం. ఏదైనా అంటే చిన్నది ఎదురు మాట్లాడడం అమ్మకి, అలా అంతా చేస్తాం కదా. నేను ఇప్పటికీ చేస్తాను, ఉన్నట్టు చెప్తున్నాను, నేను ఇప్పటికీ చేస్తాను. కానీ మా అమ్మ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను ఒక మదర్ అయ్యాక. అట్లీస్ట్ ఇప్పుడు మనకి మిక్సీలు ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, డిష్ వాషర్లు ఉన్నాయి, పనోళ్ళు వస్తున్నారు. బట్ అప్పుడు ఏవీ లేవు. కానీ మన అమ్మ మనల్ని ఎలా చూసుకుంది, అన్నీ ఏమీ లేవు ఆ టైంలో. బట్ స్టిల్ వాళ్ళంతా స్ట్రగుల్ చేస్తూ, అన్నీ ఇసురుకొని దంచుకొని అంతా చేసుకుంటూ మనల్ని ఇలా పెంచారు. బట్ మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ మనం ఒక్క పిల్లాడిని పెంచడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. యా, చాలా చేంజెస్ అయ్యాయి, ఐ డూ అండర్స్టాండ్. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మ అయితేనే తన వాల్యూ, అమ్మ వాల్యూ ఇంకా మనకు మంచిగా తెలుస్తుంది. సో అలాగా నేను ఇప్పటికీ చిరుపులు అంటూ ఉంటాను. బట్ మా అమ్మ అయితే షీ అండర్స్టాండ్స్ అన్నమాట. సరేలే, దాని కోపం ఎంతసేపు, ఒక 2-3 minutes, మళ్ళీ అదే సరిపోతుంది అన్నట్టు ఊరికే అయిపోతుంది. బట్ నాకు కొంచెం కోపం ఎక్కువనే, నోరేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. బట్ స్టిల్ తను సైలెంట్ ఉంటారు, మా అమ్మ ఏం మాట్లాడరు. సో నేనే ఇంకా కామ్ అయిపోతాను, ఓకే అని చెప్పి. అలాగన్నమాట. ఇంకా మదర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మా అమ్మకు హ్యాండ్
నర్వ్స్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు తనకు ఏజ్ అయిపోయింది, 70 అన్నమాట ఏజ్. సో తనకు హ్యాండ్ ప్రాబ్లమ్ ఉంది. బట్ స్టిల్ నేను ఊరికెళ్ళినా లేకపోతే తను ఇక్కడికి వచ్చినా కూడా మా బాబు పని ఏమీ చేయనివ్వదు. మ్యాక్సిమం అయినంత వరకు తనే చేస్తుంది. ఎందుకు, నువ్వు ఆల్రెడీ ఇంత చేస్తున్నావు, ఆఫీస్ పని చూసుకుంటున్నావు, స్ట్రగుల్ చేస్తున్నావు, ఇక్కడ నేనున్నంత వరకు అయినా నీకు హెల్ప్ చేయని. మా ఆయన కూడా చెప్పాను కదా, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారని చెప్పి. సో అలాగా అల్లుడి గురించి కూడా ఆలోచిస్తుంది. అల్లుడికి కష్టమవుతుంది, నేను చూసుకోగలను అన్నట్టు తన చేత కాకున్నా కూడా, తనకు పెయిన్ ఉన్నా కూడా అది లోపల పెట్టుకొని చేయడానికి వెళ్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, అలా చేయకమ్మా, పిల్లలు తినడం నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఎప్పుడు వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు మనం ముద్దుగా పెంచుకుని మనం తినిపించినా కూడా అట్లీస్ట్ 5 ఇయర్స్కి అయినా సొంతంగా వాళ్ళు తినడం నేర్చుకోవాలి. సో నేను మా అమ్మకి అదే చెప్పాను, నువ్వు చాలా ప్యాంపర్ చేయకు, నువ్వు ప్యాంపర్ చేసి వెళ్ళిపోతావు, తర్వాత ఎఫెక్ట్ నా పైన హరి పైన ఉంటుంది. సో అందుకే చాలా ప్యాంపర్ చేయకు, తను సొంతంగా తినని అలా చెప్తూ ఉంటాను. ఇంకా ఇక్కడికి వస్తే అస్సలు సైలెంట్గా ఉండరు. తినిపిస్తారు, స్నానం చేస్తారు, స్కూల్కి రెడీ చేస్తారు, స్కూల్ నుండి పిక్ చేసుకొని వస్తారు, కింద వెళ్ళి తీసుకొని వస్తారు, మళ్ళీ ప్లే ఏరియాకి తీసుకెళ్తారు, ప్లే ఏరియాలో ఆడించి తీసుకొస్తారు, పడుకోబెడతారు, హోంవర్క్ చేయిస్తారు, చెప్పిస్తారు. వాట్ నాట్ నాకు చేశారు, ప్లస్ ఇప్పుడు నా కొడుక్కి చేస్తున్నారు. అసలు వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. అండ్ మా మదర్కి అయితే లైక్ మేము ఇప్పుడు త్రీ మెంబర్స్. ఫస్ట్ మా బ్రదర్, తర్వాత మా అక్క, తర్వాత నేను. బట్ మా ముగ్గురు కంటే ముందు మా మమ్మీకి ఇంకా 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడు అంటే నేను ఐ థింక్ మేబీ ఒక 7th 8th స్టాండర్డ్కి వచ్చినప్పుడే తెలిసింది నాకు అమ్మ గురించి. సో మా అన్న కంటే ముందు 2 ఆడపిల్లలు ఉండేవాళ్ళంట. ఒకరికి టైఫాయిడ్ వస్తే మలేరియా ట్యాబ్లెట్స్ ఇచ్చారంట హాస్పిటల్లో. సో అలా అయ్యి అప్పుడు ఒకరు చనిపోయారు. ఒకరు చనిపోయిన నెక్స్ట్ ఇయర్లోనే ఇంకొక అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం అయిపోయి ఇంకొక అమ్మాయి చనిపోయింది. సో అందుకే మా ఇంట్లో మా అమ్మకి అంత ఏజ్ అయినా మేము చాలా లేట్ అంటే లేట్ కిడ్నీ నేను. సో అలాగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, అమ్మ ఉన్నంత వరకు రెస్పెక్ట్ చేయండి. కుదిరితే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఒకవేళ మీ అమ్మ మీతో లేకపోతే ఊళ్ళో ఉన్నారు అంటే వెళ్ళి టైం ఇచ్చి చూసుకొని రండి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు చూసుకోకపోతే బాగాలేకున్నప్పుడు వెళ్ళినా ప్రయోజనం లేదు అని అర్థం. సో దాని బదులు మన దగ్గర టైం ఉన్నప్పుడు మనం వెళ్ళి చూసి తనతో కొంచెం టైం స్పెండ్ చేసి తనను అక్కడి నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కూడా మంచిగా చూసుకుని అలా తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే చాలు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఇంకొకసారి చెప్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇప్పుడిప్పుడే నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి అక్కడ ఇక్కడ కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు. బట్ డెఫినెట్గా నేనైతే ఖచ్చితంగా నేర్చుకుంటాను ఈ వీడియోస్ రూపంలో. బట్ ప్లీజ్ అలానే నన్ను తిట్టుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.